నమస్కారం. మన కళ్ల ముందే ఒక తరం మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. వాళ్లతో పాటే వాళ్లు మనకు మిగిల్చి వెళ్తున్న అపారమైన వివేకం కూడా మాయమైపోతోందా? ఈరోజు మనం ఈ అంశం గురించే లోతుగా మాట్లాడుకుందాం. ఈ వాక్యం వింటుంటేనే మనసులో ఏదో తెలియని బాధ కదండి. ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు, మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవం. వాళ్లు వెళ్లిపోవడంతో మనం కేవలం వ్యక్తులనే కాదు, ఒక సంపూర్ణ జీవన విధానాన్ని, తరతరాల అనుభవాల నిధిని కోల్పోతున్నాం. సరే, మొదటగా చూద్దాం, అసలు వాళ్ల దగ్గర ఎలాంటి గ్యాడ్జెట్లు లేవు, అయినా వాళ్ల వివేకం ఎలా ఉండేది? ఆధునిక టెక్నాలజీ లేని ప్రపంచంలో వాళ్ల అంతర్గత జ్ఞానంతో జీవితాన్ని ఎలా ముందుకు నడిపించారో తెలుసుకుందాం. వాళ్లకేం పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోవచ్చు, కానీ జీవితం అనే పుస్తకాన్ని మాత్రం అణువణువునా చదివేశారు. వాళ్ల జ్ఞానం క్లాస్ రూములలోంచి రాలేదు, అనుభవాల బట్టిలోంచి, ప్రకృతి ఒడిలోంచి పుట్టింది. చేతికి వాచ్ లేకపోయినా సరే టైం వాల్యూ మాత్రం వాళ్లకు బాగా తెలుసు. సూర్యుడు ఉదయించాడంటే చాలు వాళ్ల రోజు మొదలవుతుంది. ఆ అస్తమించేలోపు ప్రతి క్షణాన్ని ఎలా వాడుకోవాలో వాళ్లకొక క్రమశిక్షణ ఉండేది. వాళ్ల లైఫ్కి ఒక న్యాచురల్ రిథం ఉండేది. ఒక్కసారి ఊహించుకోండి, ఇంటర్నెట్ లేదు, క్యాలిక్యులేటర్ లేదు, దారి చూపించడానికి జీపీఎస్ లేదు, కనీసం మాట్లాడుకోవడానికి మొబైల్ ఫోన్ కూడా లేదు. వాళ్ల మెదడే వాళ్లకు క్యాలిక్యులేటర్, జ్ఞాపక శక్తే గూగుల్, నక్షత్రాలే దారి చూపే జీపీఎస్. ఫోన్ల ద్వారా కాదు, మనుషులతో నేరుగా మాట్లాడి బంధాలను నిలబెట్టుకున్నారు. ఇప్పటిలాగా ఎంటర్టైన్మెంట్ కోసం టీవీల మీద, ఫోన్ల మీద ఆధారపడలేదు వాళ్లు. వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, ఇలాంటి వాటిల్లోనే నిజమైన ఆనందాన్ని వెతుక్కున్నారు. అంటే వాళ్ల వినోదం కూడా అందర్నీ కలుపుకునిపోయేలా ఉండేదన్నమాట. ఇక రెండో అంశం, వాళ్ల సింపుల్ లైఫ్ స్టైల్. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రకృతితో కలిసి జీవిస్తూ అంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండగలిగారో చూద్దాం. వాళ్లకు ఏసీలు, కూలర్ల గురించి తెలియనే తెలియదు. హాయిగా ఆరు బయట ఆకాశం కింద చల్లగాలికి నిద్రపోయేవారు. ప్రకృతితో వాళ్ల బంధం అలాంటిది. మరి అప్పట్లో బావి నీళ్లు, ఇప్పుడు మినరల్ వాటర్. అప్పుడు పీచ్ మిఠాయిలు, పేలాలు, ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు. కిలోమీటర్ల కొద్దీ నడిచేవాళ్లు, ఇప్పుడు కార్లు. ఇంటి పనులే వ్యాయామం, ఇప్పుడు జిమ్ వర్కౌట్లు. చూసారా ఎంత తేడా వచ్చేసిందో? ఆనాటి ఆ సింపుల్ అలవాట్లే వాళ్లను ఉక్కు మనుషుల్లా ఉంచారు. అంటే వాళ్ళకి ఆరోగ్యం అనేది లైఫ్లో ఒక పార్ట్. ఇప్పుడు మనలాగా అదొక పెద్ద ఇండస్ట్రీ కాదు. అందుకేనేమో ఆ రోజుల్లో ఈ హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు ఇలాంటి పేర్లు కూడా పెద్దగా వినిపించేవి కావు. ఇక మూడోది, ఇది అన్నింటికన్నా చాలా ముఖ్యమైంది, మానవత్వం. నేను అనేదానికంటే మనం అనే భావనకే వాళ్లు ఎక్కువ విలువిచ్చారు. ఆ శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇళ్ళు చిన్నవే కావచ్చు, కాని వాళ్ల మనసులు మాత్రం చాలా పెద్దవి. ఉమ్మడి కుటుంబాల్లో ఇరుకు ఇళ్లల్లోనే ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు. ఆ ఇరుకు గదులే వాళ్ల మధ్య బంధాలను ఇంకా బలంగా మార్చాయి తప్ప గొడవలకు కారణం కాలేదు. అవును, వాళ్ళు ఆస్తుల కన్నా ఆప్యాయతలకే ఎక్కువ విలువిచ్చారు. వాళ్ల దృష్టిలో నిజమైన సంపద అంటే మనుషులే, మానవ సంబంధాలే. ఇది వాళ్ల రూల్ బుక్ లాంటిది. తినే ముందు ఎదుటివాళ్ల ఆకలి గురించి ఆలోచించడం, వ్యాపారంలో నిజాయితీగా ఉండటం, అందరూ బాగుండాలని కోరుకోవడం, కులం, మతం పట్టింపు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిపోవడం, ఇవన్నీ వాళ్ల రక్తంలోనే ఉన్నాయి. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ వాళ్లు మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటి? ఆ లాంతర్ వెలుగులో మనం ఏం నేర్చుకోవాలి? నిజమే, ఆ తరం వాళ్లు బతికింది లాంతర్ల వెలుగులో. కరెంటు లేకపోవచ్చు, కానీ వాళ్ల ప్రేమ, వాళ్ల విలువలతో వాళ్ల జీవితాల్లోనే కాదు, సమాజంలో కూడా వెలుగు నింపారు. మరి ఈ తరం, మన చుట్టూ కరెంటు దీపాలు, లక్షల లైట్లు, అయినా సరే ఎక్కడో విలువలు, బంధాల విషయంలో మనమే ఒక రకమైన చీకటిని సృష్టిస్తున్నామా అనిపిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయమే. సో ఈ రెండు తరాల మధ్య ఉన్న అస్సలు సిసలైన తేడా ఇదే. వాళ్లు నేర్పింది ప్రకృతితో కలిసి బతకడం, మనం నేర్చుకుంటున్నది యంత్రాలతో యాంత్రికంగా బతకడం. వాళ్లు మన మధ్య లేకపోవడం అనేది అంత పెద్ద లోటుగా అనిపిస్తోందంటే మరి వాళ్లు మనకేం నేర్పినట్టు? ఆ పాఠాలను మనం ఎంతవరకు పాటిస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వెళ్ళిపోతున్న ఆ తరం దగ్గరనుంచి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే.
ఇది భయపెట్టడానికి కాదు, ఆలోచింపజేయడానికి. వారి వివేకాన్ని మనం అందిపుచ్చుకోకపోతే మన భవిష్యత్తు నిజంగానే ప్రశ్నార్థకం. ఆలోచించండి.